వాచ్మెన్ లోపలికి వదలలేదు, అందుకే పై పట్టుకుని వచ్చాను. నువ్వు కొంచెం అరకుండా ఉంటావా? నేను పడిపోయేలా ఉన్నాను. అరవకు, వాళ్ళు తప్పుగా అనుకుంటారు. నోరు మూసుకో. నేను ఎప్పుడు స్టడీనే. అరవకు, వాచ్మెన్ వచ్చేస్తాడు. నువ్వు భయపడకు, లైట్ హౌస్ ఎక్కిన వాడిని. చెయ్యవు 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 చెయ్యవు. స్లిప్ అయ్యేలా ఉన్నాను. లాగుతావా? లాగుతావా? వదిలేగా నైతే లాగు లాగు. ఇంత ఎత్తుకో, ఇలా కష్టపడి ఎందుకు వచ్చా? నా జర్కిన్ తీసుకెళ్ళడానికి. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? జర్కిన్ కోసం ఇంత హైట్ లో పడి ఉంటే ఏమయ్యేదో తెలుసా? పడిపోను. అవును, నీ పేరేమిటి? దివ్యా కృష్ణమూర్తి. అవును, నీ పేరేంటి? బోస్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎలాగో వచ్చేసాను, దిగడం ఎలాగాని ఆలోచిస్తున్నాను. దిగడానికి వేరే దారుందిలే. ఓకే. అవును, ఏం తీసుకుంటావు? లాలీపాప్. ఓకే. కూల్ డ్రింక్. గోపాల్, ఏంటమ్మా గారు? 2 కోక్ తీసుకురా. 2? నువ్వు వెళ్ళు. నీతో బైక్ లో వచ్చాడే చార్లీ, వాడెవడు? ఎందుకు? లేదు, వాడికి నీకు ఏమన్నా అంటే? ఏమన్నా అంటే ఎందుకు అడిగా? బూర్కే బూర్కే నేను బైక్ లో కూర్చోబెట్టుకుని నాకే పోజ్ ఇచ్చాడే, అందుకే. నాకు అతనికి ఏ లేదు, వి జస్ట్ ఫ్రెండ్స్. గోపాల్, గోపాల్, ఏం చేస్తున్నారు ఎంతసేపు? వాట్ వర్ యు డూయింగ్? సారీ సార్. ఏంట్రా సారీ? యు బ్లడీ అంకుత్ ఫెలో. వెళ్ళరా, వెళ్ళి బ్రాండీ తీసురా. 2 glasses, 1 for me, 1 for madam. బాబాయ్, డార్లింగ్, వుడ్ యు లైక్ టు హావ్ వోడ్కా రమ్? సార్ ఎవరికి రాదే? అమ్మాయి గారికండి. మై డాటర్ ఇస్ దే. దివ్య, మీ నాన్న వచ్చాను. కమాండ్ డియర్. నా కూతురు చాలా స్మార్ట్ తెలుసా? వచ్చిన వెంటనే నేను అమ్మ అని పిలుస్తుంది. హాయ్, ఏంట్రా అక్కడ ఆగావు? కమ్ డౌన్ నౌ. ఏంట్రా డల్ గా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? భోజనం చేసావు లేదా? కమ్ కమ్ కమ్, ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు మై న్యూ గర్ల్ ఫ్రెండ్. ఓకే, షీఈ్ దివ్య, మై డాటర్, అండ్ షీఈ్ షిట్. Oh, she's Mrs. Malhotra, my dear. Oh, no, darling. Madana Gopal. Mrs. of some Gopal. Hello. Hey. Hey, Divya. Say hello to her. Hello, no? Huh? Hello అని చేయిస్తుంది కదా. She's my guest. చెయ్యు. Cool down, darling. తను చిన్న పిల్లే కదా. ఇది చిన్న పిల్ల? ఎవరా నువ్వు? Who are you? అడుగుతున్నాను కదా, ఎవరా నువ్వు? డాడీ, అతను నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే బెడ్రూమ్ లో ఏం పని? డాడీ ప్లీజ్, అతను చూడడానికి వచ్చాడు. నేను చూడటానికి వస్తే హాల్లో కూర్చోవాలి, డ్రాయింగ్ రూమ్ లో కూర్చోవాలి, బెడ్రూమ్ లో ఏం పని? లేదంకల్, పైప్ ఎక్కి వచ్చి. షట్ అప్ యు స్కౌండ్రల్, డోంట్ ఓపెన్ యువర్ మౌత్. డాడీ స్టాప్ ఇట్, అతను తిట్టకండి, అతను నా సో ఫ్రెండ్. వాట్? దారిని పోయి అడ్డమైన వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? డాడీ ప్లీజ్. డోంట్ షౌట్, గట్టిగా అరవకు. ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే? Okay, okay, darling.
Say sorry to Papa. కీప్ క్వైట్. నువ్వెవరు తలదూచడానికి? ఇది మా కుటుంబ సమస్య, అర్థమైందా? ఎవరిని పట్టుకుని ఎంత మాట మాట్లాడా? షీఈ్ మై గెస్ట్. No, Krishna, cool down. కొంచెం కూడా మేనర్స్ లేదు. Okay. కన్నతండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా? Okay, darling. ఐ డోంట్ లైక్ దిస్. Okay, cool down. పోతావు నువ్వు? పో పో. మీ అమ్మ నేను కనిపారు చనిపోయింది. ఆ బాధ నీకు తెలియకూడదని నీ కోసం రోజుకు ఒక అమ్మని తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇది తప్ప? ఇది అర్థం చేసుకోక మీ అన్న ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నువ్వు పోతావా? వెళ్ళు. హలో, చాక్లెట్స్ కావాలా? అవును, డైలీ మీ నాన్నగారు ఇలా తాగొస్తూ ఉంటారా? డైలీ తాగేసి ఎవరో ఒక అమ్మాయితో వచ్చి ఆమెను నన్ను అమ్మ అని పిలవమంటుంటారు. ఆయన కావాలంటే ఆమె భార్య అవ్వచ్చు, కానీ నాకు అమ్మ అవుతుందో చెప్పు? నీది నాకేసే అనమాట. నేను చాలాసార్లు ఆలోచించాను. ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు, లైట్లు ఇవన్నీ చూసినప్పుడు నీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, నువ్వు చాలా సంతోషంగా జాలీగా ఉంటావు అనుకున్నాను. కానీ నువ్వు నాలాగే నేల మీద నిల్చుని చందమామరావు అని పిలిచే కేసు అనమాట. సంతోషానికి డబ్బుకు ఎటువంటి సంబంధం లేదు. మంచి అమ్మ నాన్న, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మంచి ఫ్రెండ్స్, వీళ్ళందరూ చూపించే ప్రేమలోనే నిజమైన సంతోషం ఉంది. ఆ సంతోషం అందరికీ దొరకదు బోస్. బయటికి వెళ్దామా? దమ్ము కొడతావా? ఏంటి ఎగతాళా? అంటే పొగ తాగిన వాళ్ళు దున్నపోతే పుట్టునంటారు కదా, అందుకే అడిగా. సరే వెలిగించివ్వు. హెచ్చరికి ఈ మాట అంటావని తెలిస్తే ఆఫ్ తీసుకొచ్చి ఆదరగొట్టేసేవాడిని. ఏమన్నావు? కొడతావా నువ్వు? ఇది కొట్టి చూద్దాం, ఇది కొట్టు, ఇది కొట్టి చూద్దాం. ఎవడా నువ్వు? అప్పులతో మాట్లాడాలి. ఎందుకో? ఆ విషయం అప్పులతో చెప్తా, మీకెందుకు? మ్యాటర్ ఏంటో చెప్పరా. చెప్పనగా. ఎవర్రా అది ఈ గోల్కొండ అప్పులు ఏరియాకి వచ్చి గొడవ చేస్తున్నాడు? వదిలేరా. తెల్లారి గట్ల 10ంటికి వచ్చి లేపుతున్నావు. ఏం కావాలరా? ఊరికే టైం ఆడడానికి. నీ చేతికి వాచ్ ఉంది కదా? అవును. నీకు టైం చూడడం తెలుసా? తెలుసే. నీకు టైం చూడడం తెలుసు. మా వాళ్ళు బయటే ఉన్నారు, వాళ్ళ చేతికి వాచీలు ఉన్నాయి. పైగా టవర్ క్లాక్ లో ఇంటర్నేషనల్ టైం సెట్ చేసి పెట్టాను. ఇవన్నీ వదిలిపెట్టి నిద్రించే సింహాన్ని లేపి మరి టైం అడుగుతున్నావే, నీకు నీ దమ్ములు ఎక్కడి నుంచి వచ్చారా? ఊరికే టైం పాస్ కి బావా. ఆగండి ఆగండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వీడు నన్ను జైలుకి పంపించకుండా వదిలిపెట్టేట్లేరా? ఏంట్రా అడుగుతున్నాను కదా బావా, ఏంటి? నా టైం ఎలా ఉందో చెప్పు. ఈ టైమా? యా. కొంచెం ఆ తారు డబ్బా ముందుకు తీ. Yes. చాలా బ్యాడ్ గా ఉంది. ఎలాగా? ఇదిగో ఇలాగా. ఆ? అదిగోరా అందాల ఆడబొమ్మ, ఎంత బాగుంది ముద్దు గుమ్మ, డబ్బులు లేకుండా వస్తుందమ్మ. టైం ఎత్తరాయి 9, 10, 11. ఏంట్రా ఇలా వాయిస్తున్నారు? ఏంటి ఏంటి? ఏంటి పేరు? చెంపక కుట్టి. చెంప మీద కొడుతుందా? పాట పాడినందుకా? నీ ఊరు కేరళ, నీ పేరు చెంపకుట్టి, ఈ కుట్టి మా కూతురు కదూ? అదే. ఏంటి అదే? నీంగిలెల్లాం చేటలు కదూ? చెరిగేసేవాళ్ళు. చూడు చంపకుట్టి, మేము 24 hours ఇక్కడే పడి ఉంటాం. నీకే అవసరం వచ్చినా సరే పిలిస్తే పలుకుతా. దక్కలదంతా ఎరా మలయాళం ఛానల్ ఓపెన్ చేశారా? మమ్ముట్టి మోహన్ లాల్ లెవెల్లో పోజులు కొట్టేస్తున్నారు. కుట్టి, నువ్వు పిలిస్తే జ్ఞాన్ వరం. జ్ఞాన్ రావడం కాదు, అమ్మాయిల విషయంలో ఇరుక్కుంటే వ్యాన్ వస్తుందిరా, వ్యాను. ఏంటి ఏంటి? పైపైకి వస్తున్నావు ఏంటి? నీంగిలోడ మొహం எனக்கு ఎంతో ఇష్టం. ఈ మొహం కోసం మొహం వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే పడలేదు నేను. ముందు ఇక్కడి నుంచి పావు. ఏట్రా సౌండ్ ఇస్తున్నాడు? వెళ్తుందిరా. పావు పావు. బావా, ఏంటి? ఈ మచ్చ ఈవిడ ఇరుకరది విడ ఇక్కడ ఉంటే సూపర్ గా ఉంటుంది. ఇంతే కదా, పెడితే పాయ. ఎందరు మాయ కృష్ణుడివి. ఏంట్రా ఏంటి? దాన్ని ఎలాగైనా కవర్ చేయాలరా. దాన్ని ఫుల్ గా కవర్ చేయక తప్పదు. దాని బాడీలో ఎక్కడ ఏరియా ఓపెన్ గా ఉంది, దాని వల్ల ఈ ఏరియాలో గొడవలు జరిగినా జరగచ్చు. ఏమంటావు? నువ్వేమంటావు? ఆరి బడవల్లారా ఒక్క ఫిగర్ రాగానే మారిపోయారంట్రా. మామూలు అడితే ఎగతాళా? డబ్బులు ఇవ్వనంటారా నువ్వు? నేను ఇవ్వనురా. మా అన్నయ్య అడగకుండా 10 పైసలు కూడా ఇవ్వడం కుదరదు. నీకు
ఏంటరా పొగరా ఇప్పుడే ఉంటారా నువ్వెంత రౌడీ చేసినా సరే ఇక మీద మా అన్నయ్య చెప్పినా సరే నీకు ఇవ్వను. మామూలు ఎవడంట్రా బామ్మర్ది పాటను నాశనం చేయండిరా. ఆపమని చెప్పరా, ఆపమని చెప్పరా, దొంగ నా కొడక. దొంగ నా కొడుకుంటావరా చూసుకోండిరా. దొంగ నా ఇది అప్పగారు అనుకున్నావేంటో. ఏమైందిరా ఏమైందిరా అంటే ఒప్పుకోరా పట్టుకోరా వాడి. సార్ ఏడు సార్ ఇది ఒక చిన్న కురాన్ని పట్టుకుని నలుగురు కొడుతుంటే చూస్తూ కూర్చున్నారు. షో తింటున్నాను కదా పోరా. పెద్ద మగాడు చెప్పొచ్చాడు. పట్టుకోరా వాడి. వాళ్ళని కొడుతున్నారన్న, నన్ను కాపాడు బాబు, నన్ను చంపేస్తారు. నా కొరకి వాళ్ళ చేతులు తప్పించుకోలేవరా. వెళ్ళరా, ఎక్కడికి వెళ్తావా వెళ్ళరా. వదలండి, మీకే చెప్పింది వదలండి. వదలమంటుంటే ఇంకోసారి వీడి మీద చేయి పడిందంటే ప్రాణం. రండి సార్, సమయానికి వచ్చారు. అలా చూడండి సార్, వెళ్ళండి సార్, కాపాడండి సార్. వదలండ్రా వదలండ్రా, పోలీసులు కొంచెం మర్యాద ఇవ్వనరా. మామూలు ఇవ్వనన్నానని నా హోటల్ నాశనం చేశారు సార్. హోటల్ ఉంటే పెద్ద పిస్తావా ఇక్కడ గలాట చేయడానికి వచ్చా? నన్నే బిల్లు కట్టమన్నావు కదరా. ఏమిటండి ఇది, ఒక అమాయకుల్ని రౌడీ వేసాలు కొడుతుంటే మీరు కొడుతున్నారే. మూసుకొని పోరా. కొట్టానంటానా, నా మీద దౌర్జన్యం చేస్తావా? నీలాంటి వాడికి కాకి డ్రెస్ ఎందుకు? ఆ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు. నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నీ దిక్కున చోట చెప్పుకో పోరా. సాయంకాలంలోగా మీ అన్నతో చెప్పి మామూలు కట్టకపోతే నీకు ఆ హోటల్లోనే సమాధి కట్టేస్తాను. బావా వస్తా, సాయంకాలం కలుద్దాం. నొప్పిగా ఉందా? వాళ్ళు అలాగే కొడతారయ్యా. వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చి చావచ్చుగా, ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకోవడం? మీకేమైనా పిచ్చి పట్టిందా? అన్యాయం ఎదిరించి మాట్లాడితే దాని పేరు పిచ్చితనమా? డబ్బులు తినడానికి మనం ఎవరూ పుట్టలేదండి. మామూలు అనే పేరుతో నెలకు 30 రోజులు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అందుకే మన నెత్తి మీద ఎక్కి అధికారం చెలాయిస్తూ ఏరియా నాశనం చేస్తున్నారు. బాబు, నీ సూక్తి ముక్తావళి ఆపుతావా? అవి మాట్లాడడానికి బాగుంటాయి, జీవితానికి సరిపడవు. తలనొప్పి తందాకు వస్తే గానీ తెలియదు. ఇప్పుడు చూడు, అనవసరంగా నోరు పారేసుకుని నెత్తురు కక్కుతున్నాడు. ఒరిజినల్ బ్లడ్ అయ్యా పాపం. ఆ రౌడీ వెదలు జలగలో తాగుతున్నది ఒరిజినల్ బ్లడ్డే. ఇదిగో, పోరాటం అంటేనే రక్తం వస్తుంది. మనం పోరాడకపోయినా వాళ్ళు రక్తం కళ్ళ చూస్తున్నారు. అంతకంటే హక్కుల కోసం పోరాడి రక్తం చిందించామన్న తృప్తేనే ఉంటుంది. ఎముకలు విరిగిన తర్వాత తృప్తిగా కూర్చుని ఏం పీకుతావు అనుకున్నావు? ఎముకలు విరిగిపోయినా సరే మళ్ళీ అతికించే అవకాశం ఉంటుంది. కానీ ఒక మనిషి ఆత్మాభిమానం పోతే మళ్ళీ రానే రాదు. మళ్ళీ మొదలు పెట్టాడ్రా. ఏమయ్యా, నువ్వు ఏ ఊరోడివి? ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ ఏరియాలోనే ఉంటున్నాను. ఐఎమ్ విక్రమ్ బోస్. వదలండి రా కుక్కపిల్లని, వదలండి, వదలండి రా. పాపం దాన్ని పట్టుకుని ఏమైంది? ఆ కుక్కపిల్లని ఏడిపిస్తున్నారు. అలా నోర్లేని జీవాన్ని కష్టపెడితే నేను తట్టుకోలేను కదా. అదే విధంగా ఒక మనిషి ఇంకొక మనిషిని కష్టపెడితే నేను తట్టుకోలేను. రా వినాష్ పెడదాం. నువ్వు క్లాస్లోనే ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రఘు. ఇంకా బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. ఏంటి సరేనా? అలాగే నాన్న. ఆ.